2025 రిపబ్లిక్ డే యొక్క థీమ్ ఏమిటి? స్వర్ణిమ్ భారత్, విరాసత్ మరియు వికాస్. దీనిని ఇంగ్లీష్లో గోల్డెన్ ఇండియా హెరిటేజ్ అండ్ డెవలప్మెంట్. జనవరి 26, 2025న జరిగినటువంటి భారతదేశ 76వ గణతంత్ర దినోత్సవ పరేడ్లో 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మరియు 10 మంత్రిత్వ శాఖలు, డిపార్ట్మెంట్లకు ప్రాతినిధ్యం వహించినటువంటి ట్యాబ్లూస్ అనగా వీటిని తెలుగులో శకటాలు అంటాము. ఈ శకటాల యొక్క శక్తివంతమైనటువంటి ప్రదర్శన జరిగింది. స్వర్ణిమ్ భారత్, విరాసత్ ఔర్ వికాస్ అనే థీమ్ భారతదేశం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని మరియు అభివృద్ధి వైపు దాని ప్రగతిశీల మార్గాన్ని సూచించింది. అంతర్జాతీయ పష్మినా మహోత్సవ్ ఇటీవల ఎక్కడ నిర్వహించబడింది? నేపాల్. ఇటీవల ఎవరు రచించినటువంటి సౌమిత్ర చటర్జీ అండ్ హిజ్ వరల్డ్ అనే పుస్తకం విడుదలయ్యింది? సంఘమిత్ర చక్రవర్తి. కేంద్రం ప్రకటించిన దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాల్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుండి పద్మవిభూషణ్, పద్మభూషణ్ మరియు పద్మశ్రీ అవార్డ్స్ను ఎవరు అందుకున్నారు? పద్మవిభూషణ్ డాక్టర్ దువ్వూరు నాగేశ్వరరెడ్డి, మెడిసిన్ చెందిన వ్యక్తి, తెలంగాణ రాష్ట్రం. నందమూరి బాలకృష్ణ కళకు చెందిన వ్యక్తి, ఆంధ్రప్రదేశ్. పద్మశ్రీ కేఎల్ కృష్ణ సాహిత్యం మరియు విద్య, ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తి. మాడుగుల నాగఫణి శర్మ కళకు చెందిన వ్యక్తి, ఆంధ్రప్రదేశ్. మందకృష్ణ మాదిగ ప్రజా వ్యవహారాల వ్యక్తి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. మిరియాల అప్పారావు మరణానంతరం ఇచ్చినటువంటి అవార్డు ఇది, కళకు చెందినది, ఆంధ్రప్రదేశ్. వదిరాజు రాఘవేంద్రాచార్య పంచముఖి సాహిత్యం మరియు విద్య, ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తి. ఇటీవల జనవరి 2025లో యూరోడ్రోన్ ప్రోగ్రాంలో పరిశీలకుల దేశంగా ఏ దేశం చేరింది? భారతదేశం. భారతదేశం యూరోడ్రోన్ కార్యక్రమంలో పరిశీలక దేశంగా చేరింది. ఈ యూరోడ్రోను ట్విన్ టర్బోప్రాస్ హెచ్ఏవి, అన్మాన్డ్ ఏరో వెహికల్స్ అండ్ ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ మిషన్ల కోసం రూపొందించబడింది. జర్మనీ, ఫ్రాన్సు, ఇటలీ మరియు స్పెయిన్ దీనిలో సభ్య దేశాలు. ఇది 2.3 టన్నుల పేలోడు సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. 40 గంటల పాటు ఏకధాటిగా పనిచేస్తుంది. ఇది తీవ్రమైన వాతావరణంతో సహా విభిన్న వాతావరణాల్లో కూడా ఇది పనిచేస్తుంది. 2022లో దీనిని రూపొందించారు మరియు 2030 నాటికి ఇది సేవలోకి ప్రవేశించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల విడుదల చేసిన నీతి ఆయోగ్ యొక్క మొదటి ఆర్థిక ఆరోగ్య సూచికలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది? ఒడిశా రాష్ట్రం. ఇటీవల 6వ అంతర్జాతీయ మిల్లెట్ ఫెస్టివల్ ఎక్కడ నిర్వహించబడింది? బెంగళూరు. ఇటీవల భారతదేశం మరియు ఏ దేశం సంపూర్ సోలార్ ప్లాంట్కు ఇంధన ధరను నిర్ణయించాయి? శ్రీలంక. సంపూర్ సోలార్ ప్లాంట్ అనేది శ్రీలంకలోని ట్రింకోమలైలో 135 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు. ఇది శ్రీలంక యొక్క సిలోన్ ఎలక్ట్రిక్ బోర్డు సిఈబి మరియు భారతదేశ జాతీయ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఎన్టీపీసీ మధ్య ఉన్నటువంటి జాయింట్ వెంచర్. దీని యొక్క లక్ష్యాలు ఈ ప్రాజెక్టు జాతీయ గ్రిడ్కు విద్యుత్తును విక్రయించనుంది. అదేవిధంగా ఇది నార్త్ ఈస్టర్న్ రెన్యూబుల్ ఎనర్జీలో ఒక భాగం. ప్రాజెక్టు యొక్క ఫైనాన్సింగ్ వచ్చి ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఏఐఐపి నుండి రుణాన్ని పొందనుంది. ఇటీవల ఇండియా ఎనర్జీ వీక్ 2025 ఎక్కడ నిర్వహించబడుతుంది? న్యూఢిల్లీ. ఇటీవల మలేషియాలో జరిగిన 9వ జోహోర్ ఇంటర్నేషనల్ ఓపెన్ చెస్ టోర్నమెంటును ఎవరు గెలుచుకున్నారు? ఇనియన్ పన్నీర్ సెల్వం.
సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని నిషేధిస్తూ ఇటీవల ఏ దేశ అధ్యక్షుడు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను జారీ చేశారు? అమెరికా. ఇటీవల చేనేత సదస్సు మంథన్ ఎక్కడ ప్రారంభించబడింది? న్యూఢిల్లీ. భారతదేశం తన మొదటి మానవ నిర్వహణ నీటి అడుగున సబ్మెర్సిబుల్ను మోహరించడానికి సిద్ధం చేస్తున్నటువంటి మిషన్ పేరు ఏమిటి? డీప్ ఓషన్ మిషన్. ఈ డీప్ ఓషన్ మిషన్ కింద భారతదేశం నీటి అడుగున సబ్మెర్సిబుల్ను మోహరిస్తున్నది. మొదట్లో 500 మీటర్ల వద్ద పనిచేసిన తర్వాత 6000 మీటర్ల లోతుకు చేరుకుంటుంది. ఇది నీటి అడుగున వనరులను అన్వేషించడం, క్లిష్టమైన ఖనిజాలు, అరుదైన లోహాలు మరియు సముద్ర జీవ వైవిధ్యాన్ని గుర్తించడం మరియు నీటి యొక్క ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడం దీని యొక్క లక్ష్యం. సెప్టెంబర్ 7, 2021న భూశాస్త్రాల మంత్రిత్వ శాఖ ద్వారా ఈ డీప్ ఓషన్ మిషన్ ప్రారంభించబడింది. ఇది కేంద్ర రంగ పథకం. నావిగేటింగ్ గ్లోబల్ ఫైనాన్షియల్ సిస్టమ్ ఫ్రాగ్మెంటేషన్ నివేదికను ఇటీవల ఏ సంస్థ విడుదల చేసింది? వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఇటీవల టెన్నిస్ ఆస్ట్రేలియా ఓపెన్ 2025 పురుషుల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? జెన్నిక్ సిన్నర్, ఇటలీ దేశస్థుడు. ప్రపంచ పికిల్ బాల్ లీగ్ మొదటి ఎడిషన్ ఇటీవల ఎక్కడ ప్రారంభమైంది? ముంబై. ఇటీవల భారత ప్రభుత్వం ఎప్పుడు 10,000 జిఐ ట్యాగుల లక్ష్యాన్ని నిర్దేశించింది? 2030 నాటికి. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం సమ్మన్ సంజీవని యాప్ను ప్రారంభించింది? హర్యానా రాష్ట్ర ప్రభుత్వం. 2024 T20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్గా ఇటీవల ఎవరు ఎంపికయ్యారు? హర్షదీప్ సింగ్. చినార్ చెట్టు జియో ట్యాగింగ్ ప్రక్రియ ఇటీవల ఎక్కడ ప్రారంభమైంది? జమ్మూ అండ్ కాశ్మీర్. ఈ చినార్ చెట్టు జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క వృక్షం. పర్యాటక ఆకర్షణ వచ్చి శరదృ ఋతువుల్లో 6 ఋతువుల్లో ఇదొకటి. ఎక్కువగా కార్తీక మాసం అక్టోబర్, నవంబర్ మధ్య వస్తుంది. దీని యొక్క ఆకులు వచ్చి ఎరుపు మరియు బంగారు రంగులోకి మారినప్పుడు ఈ చినారు చెట్టు ప్రధాన ఆకర్షణగా మారుతుంది. సాంస్కృతిక మరియు కళాత్మక ప్రాముఖ్యత ఏమిటనగా ఈ చినార్ చెట్టు మూలాంశాలు సాధారణంగా ఎంబ్రాయిడరీ, చేతితో నేసినటువంటి తివాచీలు మరియు వాల్నట్ చెక్క శిల్పాల్లో ఎక్కువగా ఇది కనిపిస్తుంది. కాశ్మీర్ యొక్క కళ, సాహిత్యం మరియు క్రాఫ్ట్ సంప్రదాయాల్లో ఈ చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. మొదటి టెక్నాలజీ డైలాగ్ 2025 ఇటీవల ఎక్కడ నిర్వహించారు? బెంగళూరు. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏరోస్పేస్ మరియు రక్షణ విధానాన్ని ఆమోదించింది? ఉత్తరప్రదేశ్.